ఓం నమో భగవతే వాసుదేవాయ. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీకు ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మనకి 2025వ సంవత్సరము శ్రావణ మాసము ఆగస్టు 16వ తేదీ శనివారం రోజు శ్రీకృష్ణాష్టమి లేదా గోకులాష్టమి పర్వదినం వస్తుందండి. అందులో స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి శనివారం రావడం కూడా చాలా విశేషం. ఈ వీడియోలో శ్రీకృష్ణాష్టమి రోజు పూజా విధానం, విశిష్టత, చిన్ని కృష్ణుని పాదాలు ఎలా వేసుకోవాలి, నైవేద్యము ఏమి పఠించాలి, చిన్ని చిన్ని ముద్దులకే గోపికా కృష్ణుని కర్ణలు, ఇంకా పూజా సమయము, శ్రీకృష్ణాష్టమికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు అవతరించిన 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారము. శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ వసుదేవులకు శ్రావణ మాసం నందు శుక్లపక్షంలో అర్ధరాత్రి సమయంలో అష్టమ సంతానముగా అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు మన కృష్ణ పరమాత్ముడు. కృష్ణుడు పుట్టినరోజుగా కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, అష్టమి రోహిణిగా జరుపుకుంటాము. ఈ శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం దక్కుతుంది, క్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. సకల చరాచర జగత్తును శాసించే పరమాత్మే ఆయన అని భగవద్గీత మనకి చెబుతుంది. ప్రతినిత్యము కూడా శ్రీకృష్ణ పరమాత్ముని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అంతా మంచి జరుగుతుందని కూడా చెబుతారు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథన్న విన్నా, దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి ఈ కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలంతా కూడా మా అపార్ట్మెంట్లోని పిల్లలు ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఈరోజు మనకి ఈ కృష్ణాష్టమి రోజు చిన్న పిల్లలను, ఆడపిల్లలను గోపికలుగా, మగపిల్లలను కృష్ణుడుగా అలంకరించుకొని ఆ కృష్ణ పరమాత్ముడే మన ఇంట్లో తిరుగుతున్నట్లుగా భావిస్తారు. ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. చక్కగా ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేస్తే, అంటే తలస్నానం చేసే నీటిలో ఈరోజు తులసి ఆకులు వేసుకొని చేస్తే చాలా మంచిది, ఆరోగ్యం చేకూరుతుంది. చక్కగా తలస్నానం చేసి వచ్చి ఇంటి ముంగిట ముగ్గులు వేసుకొని గడపకి పసుపు కుంకుమలతోటి పువ్వులతోటి అలంకరించుకొని గుమ్మానికి కుదిరితే తోరణాలు కట్టుకోవాలి. ఇంటి ముందు కూడా ఈరోజు చక్కగా అలంకరించుకోవడం కృష్ణాష్టమి రోజు తప్పకుండా ఉంటుందండి. బియ్య పిండి తీసుకొని అందులో వాటర్ మిక్స్ చేసుకొని మరీ లూజుగా కాకుండా ఒక మాదిరిగా కలుపుకొని, చిన్న పిల్లలు ఉంటే చక్కగా పళ్ళెంలో కలుపుకొని పిల్లల్ని అందులో పాదాలు ఉంచి ఈ విధంగా నడుస్తూ ఇంట్లోకి అడుగులు వేసుకుంటారు. చిన్ని పాదాలతో అలా వస్తే లోకాల నేలే ఆ కృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణు రూపంలో వస్తాడని, శ్రీకృష్ణుడే ఇంట్లో తిరుగుతాడని నమ్మకం. ఇంకా కుదిరితే పూజా రూమ్ వరకు కూడా ఆ పాదాలు వేసుకుంటారు. మేము అయితే బయట వరకే వేసానండి, తర్వాత ఇంట్లో కొన్ని వేసుకున్నాను. చేతితోటి కూడా ఈ విధంగా అచ్చులాగా కూడా వేసుకొని తర్వాత వేళ్లతోటి పెట్టుకోవాలి. పాదాలను మనము వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పువ్వులతోటి అలంకరించుకోవచ్చు. చక్కగా పాదాలు వేసుకున్న తర్వాత మనము కూడా తిరిగితే పసుపు కలర్ చీర ఉంటే వేసుకుంటే మంచిదండి. పసుపు కలర్ ఏదైనా వేసుకొని చక్కగా నిండుగా ముత్తైదువులాగా రెడీ అవ్వాలి. మనకి శ్రావణ మాసం కూడా కాబట్టి నిండుగా ముత్తైదువులాగా చేతి నిండా గాజులు, చీర, మళ్ళీ తాళికి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు పువ్వులు పెట్టుకొని నిండు ముత్తైదువులా కూడా ఉండాలి. ఇప్పుడు చక్కగా పూజ ఎక్కడ చేయాలి అనుకుంటే అక్కడ, నేనైతే పూజా రూమ్లోనే చేసుకుంటున్నానండి. ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ పూజా రూమ్లో, లేదంటే విడిగా ప్రతిష్ఠించి చేయాలనుకుంటే అక్కడ చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు క్లాత్ వేసుకొని పైన స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలి. ఇంట్లో కృష్ణ పరమాత్ముడి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చండి, లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవచ్చు. దగ్గర ఈ కృష్ణాష్టమి రోజు చిన్న చిన్న విగ్రహాలు ఉంటే కనుక కృష్ణుడివి ఇంట్లో పిల్లల్ని ముద్దు చేసి ఎలా అల్లారు ముద్దుగా అలంకరించుకుంటామో, చిన్న పిల్లలకి నలుగు పెట్టి ఎలా స్నానం చేపించి అలంకరిస్తామో అలా చిన్న కృష్ణుడి విగ్రహాలు ఉంటే కనుక అలా అలంకరించుకుంటే, స్వామివారిని అలా ముద్దుగా అలంకరించుకుంటే ఆ చిన్ని కృష్ణుడిని మనమే అలంకరించి మన ఇంట్లోనే ఉంచుకున్నట్లు ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా శ్రావణ మాసం కూడా కాబట్టి తప్పకుండా అమ్మవారిని కూడా పూజించుకోవాలి. పసుపు అంటే ఇష్టం, మనము కూడా ఈరోజు పసుపు వస్త్రాలు ధరిస్తే మంచిది. ఇప్పుడు పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఆవు నేతితోటి దీపారాజన ఈరోజు చాలా మంచిది. కృష్ణ భగవాను మీకు నచ్చినట్టు అలంకరించుకోండి. తప్పకుండా అలంకరణ అయితే ఉండాలండి. మెల్లో చైను అట్లా మీ దగ్గర ఏ విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు, పటం ఉన్నా పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని అయినా చేసుకోవచ్చండి. హరే కృష్ణ 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 హరే హరే,
చక్కగా దీపం పెట్టుకొని ముందుగా మనము ఏ పూజలకైనా కానీ వినాయకుడిని ప్రార్థిస్తాం కాబట్టి వినాయకుడు ఫోటో ఉంటే ఫోటో, లేదు అంటే విగ్రహం ఉంటే విగ్రహం, లేదు అంటే పసుపు గణపతినైనా చేసి పెట్టుకోవాలి. కృష్ణ భగవానుడికి నెమలి పింఛం ఉంటే నెమలి పింఛము, ఇంకా ఎంతైనా అలంకరించుకోవచ్చండి. ఫ్లూటు ఇలా ఎయ్యి ఉన్నా కూడా పూజలో పెట్టుకోవాలి. జాజులు ఉంటే జాజులు పెట్టండి, మంచిది. తాంబూలం పెట్టుకొని ఫ్రూట్స్ పెట్టుకోండి, ఏ ఉన్నా పెట్టుకోవచ్చండి. ఎన్ని ప్రసాదాలు ఎన్ని పదార్థాలైనా పెట్టవచ్చు ఈరోజు. తప్పకుండా పాలు, పెరుగు, వెన్న, మీగడ వీటిలో ఏ ఉన్నా పెట్టవచ్చండి. నేను వెన్న పెట్టాను, పూల పాయసము, కోవా, వెన్న ఉండలు ఇవి పెట్టానండి. నేనైతే ఏవి మన శక్తి కొలది ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇవన్నీ చెయ్యలేము అనుకున్న అటుకులు బెల్లం పెట్టినా సరిపోతుందండి. ఆ కృష్ణ భగవానుడు అటుకులు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు ముందుగా గణపతిని ప్రార్థించుకొని గణపతి అష్టోత్తరము షోడశోపచార పూజ చేసుకొని స్వామివారికి దీపం చూయించిన తర్వాత ఫ్రూట్ కానీ ఏదన్నా పెట్టేసి ఇప్పుడు మనం కృష్ణ భగవాన్ని పూజ చేసుకోవాలండి. శ్రీకృష్ణ అష్టోత్తరము, ఇంకా శ్రీకృష్ణ అష్టకము. శ్రీకృష్ణ అష్టకము అనేది మనకి లలితా సహస్రనామం బుక్లో కూడా ఉంటుందండి. భగవద్గీత, ఆ బాలకృష్ణుల లీలలు ఇవన్నీ కూడా ఈరోజు చదవాలి. సాయంత్రం సమయంలో అయితే కృష్ణుని గీతాలు పాడుతూ ఉయ్యాల్లో ఊపుతూ ముత్తైదవులను పిలిచి కూడా వాయినాలు ఇచ్చుకొని పంచుకుంటారండి. పసుపు అక్షింతలు, పసుపు పువ్వులు, కదంబ పువ్వులు, ఇంకా తులసి అయితే మాత్రం తప్పకుండా తులసి ఒక్క దళం సమర్పించినా చాలండి. మనకి శ్రీకృష్ణ తులాభారం జరిగేటప్పుడు ఎన్ని పెట్టినా కూడా కాదు, కానీ ఒక్క చిన్న తులసి దళం సమర్పిస్తేనే ఆ స్వామివారికి తూగిందని చెప్తారండి. అంత విలువ ఉంది, ప్రాముఖ్యత తులసికి. అందుకని మనం ఈరోజు ఒక్క తులసి దళం సమర్పించినా కూడా మనకి జన్మల పుణ్యం లభిస్తుందండి. పారిజాతం పువ్వులు, కదంబం పువ్వులు ఎయ్యి దొరికినా సమర్పించండి. స్వామివారికి పారిజాతం పువ్వులన్నా కూడా చాలా ఇష్టము. అష్టోత్తరం చదివేటప్పుడు పారిజాతం పువ్వులు మీ ఇష్టం ఏది దొరికినా సమర్పించవచ్చు. ఏమి పెట్టకపోయినా చిన్న తులసి దళం సమర్పించినా మంచిదే. చాలామంది కలశం పెట్టుకుంటారండి. ఇంకా కూడా స్వామివారికి విగ్రహం ఉంటే అభిషేకం చేస్తారు. ఇవన్నీ చేస్తే కూడా చాలా మంచిది. కలశం పెట్టి మాత్రం పూజ చేస్తే తప్పకుండా జాగరణ అయితే ఉండాలండి రాత్రి అంతా కూడా. కృష్ణాష్టమికి ఒక విశేషం ఉందండి. మధ్యాహ్నం 12 గంటలకి పూజ చేస్తారు ఎక్కువగా అందరూ కూడా. ఆ టైంలో చేస్తే చాలా మంచిది కూడా. అన్నీ చదవలేకపోయినా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని పిలిచినా చాలు ఆ కృష్ణ భగవానుడు వెంటనే పలుకుతాడటండి. రోజు గనక ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని 108 సార్లు పఠించి మనము పూజిస్తే మనకి ఎటువంటి అడ్డంకులు లేకుండా దేనిలో అయినా విజయం సాధిస్తారు. కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి. రోజు ఆ బాలకృష్ణుని పూజిస్తే గనక కోటి జన్మల పుణ్యము, మళ్ళీ గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. మాసంలో దొరికే పండ్లు ఏవైనా సరే ఆ స్వామివారికి సమర్పించవచ్చండి. రోజు ఒంటి పూట భోజనం చేస్తారు. కొంతమంది అయితే ఉపవాసం ఉండి తర్వాత రోజు వరకు కూడా ఉపవాసం ఉండి అప్పుడు ఉపవాసం విడుస్తారు. రోజు పూజ చేయడమే కాదండి, పూజ అయినాక శ్రీకృష్ణ లీలలు ఘట్టాలని గుర్తు చేసుకొని చదవాలి అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు పూజించడమే కాదండి, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలు అలవర్చుకోవాలని, ప్రతి విషయంలో స్వార్థం, ఈర్ష్య, అసూయలను విడనాడాలని, మానవ జన్మకు సార్థకత ఏర్పరచుకోవాలని శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన ప్రతి పనిలోనూ కూడా అర్థం పరమార్థం కనిపిస్తాయి. ఈరోజు కృష్ణుని పూజిస్తే సకల పాపాలు పోతాయని, మోక్షప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది. సంతానం లేని వారు బాలకృష్ణుణ్ణి గోపాల మంత్రాలతో పూజిస్తే సంతానం శీఘ్రమే కలుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఘనంగా చేసుకుంటారండి. రాజస్థాన్లో అయితే కనుక వినాయక చవితికి మనం ఎలా చేసుకుంటామో మట్టి విగ్రహాలని అలా చేసి ప్రత్యేకంగా నిమజ్జనం చేస్తారు. గుజరాతీలు అయితే 4 రోజుల ముందు నుంచే ఉపవాసం ఉండి గోవుల్ని సంరక్షించారు కాబట్టి గోవులకు ప్రత్యేక పూజలు చేసి ఉట్టి కొట్టడం ఇలా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో అలా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా మనము అష్టోత్తరం చదువుకొని అక్షింతలు, తులసి, మీ దగ్గర పారిజాతం పువ్వులు ఏవి ఉన్నా కానీ అవి సమర్పించి చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, గంధము ఇవి కూడా సమర్పించాలండి. లేదు అంటే పువ్వుల్లో ముంచి మనం స్వామివారి దగ్గర పెట్టినా కూడా మంచిదే. ఇంకా స్వామివారి అవతారాలు అంటే వెంకటేశ్వర స్వామి, రాముల వారు ఇలా ఏ ఫోటోలు ఉన్నా కూడా చక్కగా అక్కడ కూడా అక్షింతలు పువ్వులతోటి అష్టోత్తరం చదువుకుంటా చేసుకోవాలి. మనకి శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కూడా పువ్వులు అక్షింతలతోటి పూజించుకొని చదువుకోవాలి. ఇలానే చేయాలి అలా చేయాలని ఏమీ ఉండదండి. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతోటి దీపం పెట్టుకొని స్వామివారిని పూజించుకోవడమే.
నైవేద్యంగా కూడా మీరు ఏమైనా పెట్టొచ్చండి. ఏమి పెట్టలేకపోయినా చక్కగా అటుకులు బెల్లము కూడా పెట్టుకోవచ్చు. చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని చక్కగా పిల్లల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని మీరు చదువుతుంటే వాళ్ళు స్వామివారికి సమర్పించినా కూడా మంచిదండి. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత చక్కగా మనము స్వామివారికి ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. స్వామివారికి మంగళహారతి పాటలు కానీ లాలి పాటలు కానీ పాడితే మంచిదండి. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. చక్కగా హారతి ఇచ్చుకొని ఇంట్లో కూడా అందరూ హారతి తీసుకొని పూజా రూమ్ అయితే కొంచెం డోర్ దగ్గరికి వేసి బయటికి వెళ్ళాలి. విడిగా పెట్టుకుంటే కనుక 2 మినిట్స్ అన్నా పక్కకు వెళ్ళాలి. ఆ టైంలో స్వామివారు వచ్చి మనం చేసిన పూజను చూసి నైవేద్యాలు స్వీకరిస్తారని నమ్మకం. స్వామివారికి పూజ మధ్యాహ్నం 12 గంటల టైంలో చేస్తే మంచిదని ఎప్పటి నుంచో ఒక ఆచారం అండి. చక్కగా మనకి పూజ అయిన తర్వాత సాయంత్రం అయితే ఇంకా బాగా చేస్తారు. బాలకృష్ణుని చిలిపి చేష్టలు తలుచుకొని చిన్నపిల్లల్ని ఆడపిల్లలని అయితే గనక గోపికలుగా, మగవారిని చిన్ని బాలకృష్ణులుగా అలంకరించుకొని పిల్లలు కూడా చిలిపి చేష్టాలు చేస్తారు కదండి. అలాగే బాలకృష్ణుని చిలిపి చేష్టాలని తలుచుకొని నృత్యాలు ఆటపాటలతోటి ఎంతో ఘనంగా చేసుకుంటారు. అయితే రాత్రి స్వామివారిని పూజించుకుంటారు. ఎందుకంటే స్వామివారు అర్ధరాత్రి 12 గంటలకి జన్మించారని. కానీ అప్పుడు పూజ చేసి కృష్ణునికి చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి జాగరణ చేసి మరునాడు ఉపవాస దీక్ష విరమిస్తారు. పూజ కూడా ఒక్కొక్క ప్రాంతాల వారీగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆనవాయితీలను బట్టి కూడా మారుతూ ఉంటుందండి. అన్ని దగ్గర ఒకేలా ఉండదు. సాయంత్రం పూట చిన్ని కృష్ణుని చక్కగా అలంకరించుకొని ముద్దులోకి ఆ చిన్ని కృష్ణుని లోకాల నేలే ఆ కృష్ణ భగవాన్ని చిన్నగా చక్కగా విగ్రహాలు ఉన్న చక్కగా అలంకరించుకొని ఉయ్యాలలు కట్టి ఉయ్యాలను కూడా చక్కగా అలంకరించుకొని స్వామివారిని ఉయ్యాల్లో పడుకోబెట్టి చక్కగా ఊపుతూ లాలి పాటలు పాడుతూ చిన్నపిల్లలందరూ కూడా గోపికా కృష్ణులుగా రెడీ అయ్యి చక్కగా కూడా చేసుకుంటారండి. అపార్ట్మెంట్లో చేస్తారు, ఇళ్ళల్లో చేసుకుంటారు, విడిగా కూడా ఆలయాల్లో కూడా చేస్తారు. ముత్తైదువుల్ని పిలిచి చక్కగా తాంబూలాలు కూడా ఇచ్చుకుంటారు. చూడడానికి 2 కళ్ళు కూడా చాలవు, అంత బాగుంటుంది పిల్లలందరూ రెడీ అయి చూస్తుంటే. స్కూళ్ళల్లో కూడా మనకు తెలిసిందే కదా, పిల్లల్ని ఇన్స్పిరేషన్ చేయడం కోసం వాళ్ళకి అవన్నీ తెలియడం కోసము ఆడపిల్లలు మగపిల్లలు చక్కగా గోపికా కృష్ణులుగా రెడీ అయ్యి వెళ్తారు. వాళ్ళకి బాగా రెడీ అయ్యి వస్తే బహుమతులు అని కూడా చెబుతారు. కృష్ణ భగవాన్ని చక్కగా ఉయ్యాలలు ఊపి ఇంకా ఆ తర్వాత ఉట్టిలు కట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో కోలాహలంగా చేసుకుంటారు. ఆ ఉట్టిలో పాలు, పెరుగు, వెన్న ఇలా ఉంచి కడతారు. లేదా కొందరు హోలీలాగా కలర్స్ కలిపి ఉట్టిలో కట్టి కొడతారు. అసలు ఎగిరెగిరి పోటీల మీద కొడతారండి. అంతే ఉట్టు కట్టి ఉట్లు పండుగ అని ఉట్లు తిరునాలుగా కూడా అనుకుని చేస్తారు. ఆలయానికి కానీ స్వామివారి అవతారాలు ఉంటాయి కదండి, దశావతారాలు, ఆలయాలకు కానీ వెళ్ళినా మంచిది. ఇంకా ఆలయాల్లో కృష్ణ సహస్రనామ పూజలు కానీ జరిపించిన అర్చనలు చేపించినా కూడా వంశం వృద్ధి అవుతుంది. ఇంట్లో పూజ అయిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు కృష్ణాలయం లేదా వైష్ణవాలయానికి వెళ్తే అక్కడ 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుందని మన పురాణాలలో ఉంది. ఈరోజు గోదానం చేసిన గోవుల్ని పూజించినా కూడా ఎంతో పుణ్యం. కాలనేలి ఆ కృష్ణ పరమాత్మని పుట్టినరోజైన కృష్ణాష్టమి రోజు నేను చేసుకునే పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అంతా చేయలేమో అనుకున్నా కూడా స్వామివారికి చక్కగా దీపం పెట్టుకొని ఒక్క తులసి దళం సమర్పించి అటుకులు బెల్లం పెట్టిన చక్కగా స్వామివారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటుంది. ఆ చిన్ని బాలకృష్ణుడు మన ఇంట్లోనే ఉంటాడు. మనము ఎక్కువ ఆర్భాటం కూడా అక్కర్లేదండి. కృష్ణుని పాదాలు వేసుకొని మనకు తోచింది చేసుకోవచ్చు. పిల్లలు ఉంటే ముఖ్యంగా పిల్లల్ని అలంకరించినా మనకు అది మన ఇంట్లో పూజలెక్కే. ఈరోజు శ్రీకృష్ణ లీలలు, భాగవతము, వారి జననం ఎలా జరిగింది ఇవన్నీ కూడా తలుచుకొని ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి వారికి వినిపిస్తే వారికి తెలుస్తుంది, అందులో ఉన్న నీతి కూడా తెలుస్తుంది. మనము పిల్లలకి చెప్పినట్లు ఉంటుంది. సాధ్యమైనంత వరకు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఆ కృష్ణ పరమాత్మని పూజించుకొని స్వామి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.